ఎంపీ కేసినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో కేసినేని నాని ఆయన కుమార్తె కేసినేని శ్వేత వైసీపీలో చేరతారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకులు కేసినేనితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తో కేసినేని నాని భేటీ కాబోతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేసినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా టీడీపీతో కేసినేని నాని అంటిముట్టనట్లు ఉంటున్నారు. తాను టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ తర్వాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గత 2 రోజుల క్రితం విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్ పదవికి కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మేయర్ కమిషనర్కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. త్వరగా తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్గా తన రాజీనామా ఆమోదించిన తర్వాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. అయితే వైసీపీలో చేరికకు కేసినేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తన ఎంపీ సీటుకు గ్యారంటీ ఇవ్వాలనేదే ప్రధాన డిమాండ్ కాగా, మరో 5 ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లు తనను నమ్ముకొని ఉన్న 5గురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలన్న కేసినేని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన కేసినేని నాని వాటిపై అధిష్టానం దూతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నేగంటి జీవరత్నం, తిరువూరి నుండి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు నాని టికెట్లు కోరుతున్నారు. అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు 2 ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ కేసినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో కేసినేని నాని ఆయన కుమార్తె కేసినేని శ్వేత వైసీపీలో చేరతారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకులు కేసినేనితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తో కేసినేని నాని భేటీ కాబోతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేసినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా టీడీపీతో కేసినేని నాని అంటిముట్టనట్లు ఉంటున్నారు. తాను టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడ ఎంపీ కేసినేని నాని రాజకీయ పైన ఎటువైపు అనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కేసినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని కలవబోతున్నారు. ఇందుకు సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఫైనల్ అవడం జరిగింది. ప్రధానంగా కేసినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పినట్లుగా ప్రకటించారు. ఇప్పటికే తన కుమార్తె కేసినేని శ్వేత విజయవాడ కార్పొరేషన్ లోని కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం లేని చోట తాము ఉండబోము అనేది మాత్రం స్పష్టంగా కేసినేని శ్వేత చెప్పిన పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న కేసినేని భవన్ ఏదైతే ఉందో విజయవాడలోని కేసినేని భవన్ సంబంధించిన టీడీపీ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించి ప్రస్తుతం కేసినేని నాని కేసినేని శ్వేత దాంతో పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన బొమ్మలనే వేయటం జరిగింది. దీంతో కేసినేని నాని త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తారనేది కూడా స్పష్టత వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు కేసినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆమె పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డితోని కేసినేని నాని భేటీ కీలకం కాబోతుంది. అయితే ఆయన త్వరలోనే వైసీపీలోకి చేరుకోబోతున్నట్లుగా స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. గత 2-3 రోజుల నుంచి కూడా వైసీపీ పెద్దలతోని కేసినేని నాని మంత్రాలు జరిపారు. కొన్ని ప్రతిపాదనలు, కొన్ని డిమాండ్లు కూడా కేసినేని నాని వైసీపీ అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. తన ఎంపీ సీటుతో పాటు 5 అసెంబ్లీ సీట్లు కూడా కోరినట్లుగా తెలుస్తుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ మొత్తం 5 అసెంబ్లీ సీట్లతో పాటు తన ఎంపీ స్థానానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలను వైసీపీ అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఎంపీ సీటుతో పాటు మరోపక్క 2 అసెంబ్లీ సీట్లు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోని సమావేశం కీలకం కాబోతుంది. ఈ సమావేశంలోని తాను పార్టీకి రావడానికి కారణాలు, దాంతో పాటు తన ప్రతిపాదనలు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచి కేసినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డితోని చర్చించబోతున్నారు. మొత్తం అంతా బాగా జరిగితే గనక వచ్చే నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి మొదటి వారంలోని ఎంపీ పదవికి అట్లాగే టీడీపీకి కేసినేని నాని రాజీనామా చేయబోతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే, ప్రధానంగా ఫిబ్రవరి 11 కావచ్చు, లేకపోతే 14 కావచ్చు. ఈ 2 రోజుల్లో ఒకరోజు
తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014-19లోనే ఎంపీగా ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. 2019లో కూడా వైసీపీ గాలి వీస్తున్నా సరే ఆయన ఎంపీగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న చాలా మంది నేతలు ఎంపీ కేశినేని నాని తో పూర్తిగా విభేదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు అధిష్టానం కూడా కేశినేని నాని చేసిన కామెంట్స్, అధిష్టానంపై చేసిన కామెంట్స్ పై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని రంగంలోకి దిప్పి ఎంపీగా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఇటీవల తిరువూరులోని రా కదిరా ప్రోగ్రాం సందర్భంగా ఏదైతే ఉందో ఏర్పాట్ల విషయంలో జరిగిన ఆధిపత్య పోరు, ఇది నానితో కాబట్టి చిన్నికి సంబంధించిన ఆధిపత్య పోరు నేపథ్యంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, ఘర్షణ జరిగాయి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలోని అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి కేశినేని నానితో మాట్లాడారు. ప్రధానంగా రాబోయే రోజుల్లోని విజయవాడ ఎంపీ సీటుకి సంబంధించి మాత్రం వేరే వారికి ఇస్తున్నాము, ఇకపై తిరువురుకి సంబంధించిన సభ ఏర్పాట్లకు సంబంధించి పట్టించుకోవద్దు. ఎస్ఎస్ గాలిబ్ వైసీపీలో చేరేందుకు తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన కేశినేని నాని వాటిపై అధిష్టానం దూతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేశినేని నాని సంబంధించి ఎంపీగా 2 సార్లు విజయవాడ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసిన నేపథ్యంలో తన నుంచి ముందు నుంచి మాత్రం తనతోని కలిసి ఉన్న నేతలు నాయకులకు న్యాయం చేసే దిశగా కూడా రాబోయే రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి నిర్ణయం తీసుకునేందుకు కూడా ఆయన పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వీడుతున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం వైసీపీకి సంబంధించిన పెద్దలతో ఆయన చర్చిస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని నాని కోరినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఉన్న తిరువురు కావచ్చు, నందిగామ, మైలవరం, దాంతో పాటు విజయవాడ పశ్చిమ, తూర్పు ఈ 5 అసెంబ్లీ స్థానాలను కోరినట్టు తెలుస్తుంది. విజయవాడ పశ్చిమ నుంచి ఎస్ఎస్ బేగ్ తో పాటు దాంతో పాటు తన ముందు నుంచి నడుస్తున్న కొంతమంది నేతలు, దాంతో పాటు తన కుమార్తె కేశినేని శ్వేతకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ను కూడా కోరిన నేపథ్యంలోని వైసీపీ అధిష్టానం మాత్రం ఇప్పటికే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఫైనల్ చేసిన నేపథ్యంలోనే ఇవి ఇస్తానికి అంటే మొత్తం 5 అసెంబ్లీ సీట్లు ఇస్తానికి కొంత సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 2 అసెంబ్లీ సీట్లతో పాటు తన ఎంపీ స్థానానికి ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలకు సంబంధించి ఫైనల్ గా ముఖ్యమంత్రితో చర్చించేందుకు వైసీపీ పెద్దలు ఈ రోజు నానిని సీఎం వద్దకు తీసుకెళ్లిపోతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఫైనల్ అయింది. ఈ అపాయింట్మెంట్ లోని అసెంబ్లీ సీట్లతో పాటు రాబోయే రోజుల్లో తాను ఏ విధంగా పనిచేయాలి, దాంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్ అయితే ఎంపీ పార్లమెంట్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ లోని పార్టీ పరంగా ఏ విధంగా వెళ్ళాలి దానిపై కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించబోతున్నారు. అంతా ఫైనల్ అవుతే గనక ఫిబ్రవరి మొదటి వారంలోని ఎంపీ పదవికి అట్లాగే తెలుగుదేశం పార్టీకి నాని అధికారికంగా రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం, ఫిబ్రవరి 11 కావచ్చు, 14 కావచ్చు, ఈ 2 రోజుల్లో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వైసీపీ కండవాను కేశినేని నానితో పాటు కేశినేని శ్వేతతో పాటు ఆయన అనుచరులు జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలోని అయితే సీట్ల కేటాయింపు దాంతో పాటు డిమాండ్లకు సంబంధించి మాత్రం ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇటు తెలుగుదేశం పార్టీలోని కేశినేని వర్గానికి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎట్టకేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫైనల్ అయింది. సీఎం తో మంత్రాలు జరిపిన తర్వాత మొత్తం తన పార్టీ జాయినింగ్ తో పాటు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాడు దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా గత కొన్ని రోజుల నుంచి బెజవాడ రాజకీయాల్లో కేశినేని అంశం పూర్తి స్థాయిలోని రగులుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు దానిపై కూడా ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. వైసీపీలోకి వెళ్లేందుకు దాదాపు కేశినేని నాని ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తర్వాత పూర్తి అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ గాలిబ్, అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు 2 ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గాలిబ్? అయితే విజయవాడలోని ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి ఎంపీ సంబంధించిన అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. పలు పేర్లు వస్తున్నా సరే ముఖ్యమంత్రి ఇంకా పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో పీవీపీని రంగంలోకి తిప్పినా సరే పీవీపీ ఓడిపోవడం జరిగింది. పీవీపీ కేశినేని నాని మీద ఓడిపోయారు. దాంతో పాటు కేశినేని నాని వర్గం, దాంతో పాటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీలోని ఆయనకున్న భారీగా పార్టీకి సంబంధించిన కేడర్ ఆయన వెంట ఉన్నారు. దాంతో పాటు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన పూర్తిగా పట్టున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో వైసీపీ గాలి వీసినా
సరే ఆయన అందులో కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా విజయవాడ పార్లమెంట్ నుంచి కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా డిమాండ్లను ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ముందు ఉంచారు. గత 2-3 రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కేశినేని నానితోని మంత్రాలు జరిపారు. కేశినేని నాని వైసీపీ అధిష్టానం ముందు కొన్ని డిమాండ్లు ఉంచాయి. ఆ డిమాండ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి నుంచి వచ్చిన కొన్ని సూచనలు ప్రతిపాదనలు కూడా కేశినేని నాని ముందు వైసీపీ పెద్దలు ఉంచారు. ఈ నేపథ్యంలోనే 5 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీటు కోరినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ అధిష్టానం నుంచి 2 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీట్లు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఒకటి తన కుమార్తె కేశినేని శ్వేతాన్ని అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు కూడా కేశినేని నాని సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా విజయవాడ ఈస్ట్ కావచ్చు, విజయవాడ వెస్ట్ కావచ్చు, రెండింటిలో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, దాంతో పాటు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, వైసీపీ సంబంధించిన జాయినింగ్ ఎప్పుడు ఉండబోతుంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి కేశినేని నాని రాబోతున్నారు. కేశినేని నాని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఈ అంశాలన్నిటికీ కూడా పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.